హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్లో మీ అందరికీ కూడా హిందీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అవైలబుల్గా ఉంటాయి. సో అది ఏపీ, తెలంగాణ 2 బోర్డ్స్వి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకే, టుడే we will start mathematics, algebraic expressions and identities. ఓకే, ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్ అనేది మనకి ఏపీ బోర్డుకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఓన్లీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్ టోటల్ ఉంటుంది. బట్ తెలంగాణ బోర్డుకి వచ్చేటప్పటికి ఈ ఐడెంటిటీస్ అనేది మనకు ఉండదు, ఓన్లీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇంట్రడక్షన్ వచ్చేసి 2 బోర్డ్స్కి కూడా ఒకేలా ఉంటుంది కాబట్టి ఇంట్రడక్షన్ మీకు ఒకేలా ఇస్తున్నా. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి ఇది ఏపీ బోర్డులో అయితే మీకు ఈ చాప్టర్ 9th చాప్టర్ అవుతుంది. సో తెలంగాణ బోర్డుకి వచ్చేటప్పటికి ఇది 11th చాప్టర్లోకి వస్తుంది అనమాట. సో ఎక్సర్సైజెస్ ఏ స్టేట్ ఆ స్టేట్కి మీకు సపరేట్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంకా మన చాప్టర్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చాప్టర్ ఏంటి? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్. సో ఈ ఐడెంటిటీస్ పక్కన పెడదాం. ఫస్ట్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో మనకి ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్స్ గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఈ ఎక్స్ప్రెషన్స్ గురించి డిస్కషన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని తెలిసి ఉండాలి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ కాన్స్టెంట్. ఫస్ట్ వన్ ఈజ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఏంటి అంటే ఒక ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ. ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ అంటే ఏంటంటే యాక్చువల్గా మనం నెంబర్ ప్లేస్లో వేరే నెంబర్ రీప్లేస్ చేయొచ్చు, బట్ ఆ నెంబర్ని మనం చేంజ్ చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నా, ఓకే 4 తీసుకున్నా, లేదా 5 తీసుకున్నా, లేదంటే -2 తీసుకున్నా, -7 తీసుకున్నా. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి ఒక ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూస్. ఇన్ కేస్ కావాలంటే 4 ప్లేస్లో మనం -2ని రీప్లేస్ చేయొచ్చు, బట్ 4 వాల్యూ అనేది మనం చేంజ్ చేయలేం కదా. 4 అంటే 4 వస్తుంది, ఓకేనా. సో ఇలాంటి టైప్ ఆఫ్ నెంబర్స్ని మనం ఏమంటామంటే కాన్స్టెంట్. సో ఎలా చెప్పుకోవాలి అంటే ఏ సింబల్ which has a fixed numerical value. సో ఎగ్జాంపుల్స్కి ఏం చెప్పుకోవచ్చు మనం? ఇంటీజర్స్ అన్ని కూడా చెప్పుకోవచ్చు. సో ఇంటీజర్స్ టోటల్గా వచ్చి ఇంటీజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ -1, 7, 10, 3, -5 ఎక్సెట్రా. దిస్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఆల్ ఆర్ కాన్స్టెంట్ నెంబర్స్. సో ఏది ఫస్ట్ వన్ మనకి మెయిన్ ఎక్స్ప్రెషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వేరియబుల్. ఏ వేరియబుల్ ఏమవుతుంది అంటే వేరియబుల్ అనేది ఏంటి అంటే మనకి సింపుల్గా చెప్పాలి అంటే యాక్చువల్గా మనకి A to Z ఉండే ఆల్ఫాబెట్స్ అన్నిటిని కూడా మనం వేరియబుల్గా తీసుకుంటాం మ్యాథమెటిక్స్లో. సో దీనికి ఎబ్రివేషన్గా చెప్పాలంటే ఇట్ కెన్ టేక్స్ వేరియస్ న్యూమరికల్ వాల్యూస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి A to Z వాల్యూస్ అన్నాను కదా. అంటే చూడండి ఒకసారి, ఏ ఈజ్ ద వన్ ఆఫ్ వేరియబుల్. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ద అనదర్ వేరియబుల్. ఇన్ కేస్ A to Z లో ఉండే 26 ఆల్ఫాబెట్స్లో ఎనీ వన్ చూజ్ యువర్ చాయిస్. సో ఎనీ వన్ చూజ్ చేసుకునేవన్నీ ఏంటి అంటే మనకి వేరియబుల్స్ కిందనే వస్తాయి అనమాట. అంటే ఏంటి, దీన్ని ఎలా చెప్పొచ్చు మనం సింపుల్గా? విచ్ హ్యాస్ కెన్ టేక్ వేరియస్ న్యూమరికల్ వాల్యూస్. సో ఎగ్జాంపుల్గా రాసుకోవాలి అనుకుంటే మనకి దీనికి ఏం రాసుకోవచ్చు మనం? A, B ఎక్సెట్రా Z. అంటే A to Z వరకు ఉండే అన్ని లెటర్స్ని కూడా మనం ఇందులో మనం తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు ఎక్స్ప్రెషన్కి వెళ్ళాలంటే ఇంకా దీనికన్నా ముందు మనకి ఇంకోటి తెలియాలి, టర్మ్. ఓకే, టర్మ్. సో టర్మ్ అనేది ఒక
మెయిన్ కాన్సెప్ట్ ఉండింది. బట్ ఇక్కడ మనం సింపుల్గా చెప్పుకుందాం. టర్మ్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టర్మ్స్లో మనకి యాక్చువల్గా దీన్ని సింపుల్గా చెప్పాలంటే కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్ ఇలా కూడా చెప్పొచ్చు. లేదు అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్. అంటే మనం టర్మ్ని 2 టైప్స్గా చెప్పుకోవచ్చు. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ గాను కూడా చెప్తాము. లేదు అంటే రెండింటి యొక్క ప్రొడక్ట్. అసలు ప్రొడక్ట్ ఏంటి, కాంబినేషన్ ఏంటి, ఏంటిది ఏంటి అర్థం కావట్లేదు మాకు. సో ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదమ్మా, సింపుల్. 4x దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టర్మ్. అంటే ఏంటి, 4 అనేది ఒక కాన్స్టెంట్, x అనేది ఒక వేరియబుల్. అంటే ఒక కాన్స్టెంట్, ఒక వేరియబుల్, ఈ రెండు కలిపితే మనకి ఒక టర్మ్ అనేది ఏర్పడింది అనమాట. సో ఇలా ఈ రెండింటి యొక్క కాంబినేషన్ గా వచ్చేదని మనం టర్మ్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఈ టర్మ్ గురించి ఇంకా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది ముందు చెప్తాం. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఈ 4x లో ఇక్కడ యాక్చువల్గా మనం 4 అనేది కాన్స్టెంట్, x అనేది వేరియబుల్ అని చెప్పుకుంటున్నాం కదా. కానీ ఇంకా మనం ముందుకెళ్ళే కొలది ఏంటి అంటే మ్యాథమెటిక్స్ లో ఈ x కి అంటే వేరియబుల్ కి ముందు ఉండే కాన్స్టెంట్ ఏమంటామంటే కోఎఫిషియంట్. ఏమంటామండి, కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ అంటే ఏమీ లేదు, యాక్చువల్గా ఇదేంటి అంటే మనకి మన యొక్క వేరియబుల్ తోని అటాచ్ అయ్యే ఉంటుంది. బట్ దీన్ని చెప్పాలి అంటే మాత్రం ఎలా చెప్తాము అంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 4x ని 4 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే 4 అనేది x కి ఒక కోఎఫిషియంట్. ఆ విధంగా కూడా చెప్పొచ్చు. x కి 4 ఒక కోఎఫిషియంట్, ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పినా ఒకటే. బట్ ఏంటి అంటే ఇక్కడ 4x అనే దాంట్లో 4 అనేది ఏమవుతుంది, x తో రిలేషన్. యాక్చువల్గా రెండు ఉండేటప్పుడు సపరేట్ గా చెప్తే ఇది ఒక వేరియబుల్, ఇది ఒక కాన్స్టెంట్, ఇది ఒక వేరియబుల్, ఇది ఒక కాన్స్టెంట్. బట్ ఈ రెండు కలిపి ఒక టర్మ్ గా ఏర్పడిన తర్వాత ఈ రెండింటిని మనం ఎలా చెప్తామంటే ఈ కాన్స్టెంట్ అనేది ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ గా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, ఎక్స్ప్రెషన్. ఓకే, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక టర్మ్ 4x అనేది ఒక టర్మ్, x అనేది ఒక టర్మ్, 7 అనేది ఒక టర్మ్. సో ఇలా నెంబర్ ఆఫ్ టర్మ్స్, అంటే ఇలా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని మనం యాడ్ చేస్తే అంటే కాంబినేషన్ ఆఫ్ మెనీ టర్మ్స్. అంటే ఒక కాంబినేషన్ ఆఫ్ మెనీ టర్మ్స్ ని మనం, అంటే చాలా ఎక్కువ టర్మ్స్ ని కలిపి మనం, అంటే మినిమం 1 కన్నా ఎక్కువగా ఉండే టర్మ్స్ ని కలిపి మనం ఏమంటామంటే ఎక్స్ప్రెషన్ అంటాం అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మీకు ఇది ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ అనేది ఇలా రాస్తాం. ఓకే, సో దీని కంటిన్యూషన్ క్లాస్ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చేస్తాను. ఒకే వీడియోలో చేసినట్లయితే మీకు ఫుల్గా లెందీ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఈక్వేషన్కి ఎక్స్ప్రెషన్కి ఉండే వేరియేషను అట్ ద సేమ్ టైం ఈ టర్మ్ గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.